నమస్కారం. ఎల్జేసీ టీవీ న్యూస్ కు స్వాగతం. ఏపీలో జరుగుతున్న ఇంటర్ పరీక్షల్లో వరుసగా తప్పులు దొరలడం విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. మార్చి 1వ తేదీన జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ తెలుగు ప్రశ్న పత్రంలోనూ తప్పులు దొర్లాయి. ఇక మార్చి 5వ తేదీన సెకండ్ ఇయర్ ఇంగ్లీషు పేపర్లో మరోమారు ప్రశ్న పత్రంలో ప్రింటింగ్ సరిగ్గా లేనందున 2 ప్రశ్నలకు తప్పులు కనిపించాయి. డయాగ్రామ్ ఆధారంగా ఇచ్చిన 2 5 మార్కుల ప్రశ్నలకు డయాగ్రామ్లు సరిగ్గా ప్రింట్ కాలేదు. డయాగ్రామ్లలో ఇచ్చిన అంకెలు పదాలు మసకగా కనిపించాయి. దీంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పరీక్ష మొదలైన 25 నిమిషాలకే ఈ సమస్య వెలుగులోకి రావడంతో ఇంటర్ బోర్డు అధికారులు వెంటనే స్పందించి విద్యార్థులకు ఆయా ప్రశ్నల్లో కనిపించని అంకెలు పదాలను ఇన్విజిలేటర్ల ద్వారా తెలియజేశారు. మరోవైపు అధికారుల నిర్లక్ష్యమే ఈ తప్పిదాలకు కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇంగ్లీషు పేపర్లో వచ్చిన తప్పులపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, తప్పు వచ్చిన 2 ప్రశ్నలకు అదనపు మార్కులు ఇవ్వాలని పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. భవిష్యత్తులో ఇటువంటి తప్పులు జరగకుండా నివారించాలని, విద్యార్థులకు ఒత్తిడి లేని పరీక్షా వాతావరణాన్ని కల్పించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ ను కోరుతున్నట్లు PAAP లేఖను సమర్పించారు. అయితే పరీక్షల్లో విద్యార్థులు 25 నిమిషాలు కోల్పోయారనే వాదనను ఇంటర్ బోర్డు అధికారులు ఖండించారు. ఆ పరీక్ష రోజు ఉదయం 9 గంటల వరకు తనతో సహా ఎవరికీ ప్రశ్నాపత్రం అందుబాటులో లేదని ఇంటర్మీడియట్ పరీక్షల కంట్రోలర్ వివి సుబ్బారావు స్పష్టం చేశారు. పంపిణీ చేసిన వెంటనే 4 సభ్యుల నిపుణుల బృందం ప్రశ్నాపత్రాన్ని సమీక్షించి లోపాలు, దిద్దుబాటు సూచనలు అన్ని కేంద్రాలకు పంపినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.